ప్రజావాణి న్యూస్ ఛానల్ జూలై 1 నంద్యాల కోర్టు భవన సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జూలై 1న క్రిమినల్ చట్టాలపైన మండల న్యాయ సేవా అధికార సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సు నంద్యాల వారిచే అవగాహన సదస్సును నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి వాసు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, 2వ అదనపు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావినీతుల దుర్గాప్రసాద్, జిల్లా అడిషనల్ ఎస్పీ, ఏపీపీలు, సీనియర్ జూనియర్ అడ్వకేట్స్, జిల్లా పోలీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. అనంతరం నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ అడ్వకేట్స్కు, పోలీస్ ఆఫీసర్స్కు నూతన క్రిమినల్ చట్టాలపైన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం పై అవగాహన కల్పిస్తూ ఈ కొత్త నేర చట్టాలు జూలై 1, 2024 అనగా గత రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని అన్నారు. ఈ చట్టాలపైన అవగాహన కల్పిస్తూ 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. పోలీస్ ఆఫీసర్స్ అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. పవర్ ప్రజెంటేషన్ ద్వారా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సిఆర్పిసి, భారతీయ న్యాయ సంహిత ఐపీసీ, భారతీయ సాక్ష్య అధినియం ఎవిడెన్స్ యాక్ట్, ఈ కొత్త చట్టాల్లోని సెక్షన్స్ పాత చట్టంలోని సెక్షన్స్ బేరీజు వేసుకొని నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అనర్గంగా వివరిస్తుండగా 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిపై వారు అడిగిన పలు ప్రశ్నలకు నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సమాధానం చెప్పిన తీరు అబ్బురపరిచింది. ఈ అవగాహన సదస్సులో 0 ఎఫ్ఐఆర్, ప్రైవేట్ కంప్లైంట్, సెర్చ్ సీజర్, బెయిల్స్, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వివరించబడ్డాయి. నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసంగిస్తూ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు సైతం ఈ కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయని, ఇవి అందరికీ కొత్త నేర చట్టాలు అని, దేశంలో ఈ చట్టాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. థ్యాంక్ యూ సార్.